ప్రస్తుతం మనం మహబూబాద్ డిస్టిక్ డోర్నకల్ నియోజకవర్గం మరిపేడ మండలం మరిపేడ మున్సిపాలిటీ కూడా అయింది రీసెంట్గా. మనం ముదిరెడ్డి బుచ్చిరెడ్డి గారి దగ్గర ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు. నమస్కారం సార్. నమస్తే సార్, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి ప్రారంభమైంది సార్? నేను 1981 నుండి రాజకీయాలకు వచ్చిన. ఫస్ట్ అప్పుడు నేను వార్డు మెంబర్గా రాజకీయాలకు రావడం జరిగింది. అప్పుడు అంటే మాకు మా రాజకీయ గురువు సురేందర్ రెడ్డి గారు వారి యొక్క ఆశీస్సులతోనే అప్పుడు అంటే నేను విద్యార్థి దశ నుండి అప్పుడే వచ్చిన, నువ్వు రావాలా రాజకీయాలకని వారు నన్ను అప్పుడు యునానిమస్గా వార్డు మెంబర్గా చేయడం జరిగింది. అప్పటి నుంచి మాకు సురేందర్ రెడ్డి గారే రాజకీయ గురువు. అప్పుడు మేము కాంగ్రెస్లోనే ఉంటుంది, కాంగ్రెస్ నుంచే వార్డు మెంబర్గా అప్పుడు ఉన్నా. సార్, ఈ మరిపేడ మున్సిపాలిటీ కాకముందు గ్రామ పంచాయతీ సార్ ఇది. అప్పుడు మీరు వార్డు మెంబర్గా ఉన్నారు. ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ మీ వార్డుకు మీ గ్రామ పంచాయతీకి చేశారు సార్ మీరు? అప్పుడు నేను వార్డు మెంబర్గా ఉన్నప్పటికి కూడా నేను ఒక సర్పంచ్ చేసిన విధులనే అంటే అటువంటి బాధ్యతల్ని అటువంటి పనులు నేను చేయడం జరిగింది. అప్పుడు మైనర్ గ్రామ పంచాయతీ నిధులు అంతగా లేకుండే, అయినా ఉన్న నిధులతోనే ఈ గ్రామం మాది 18 తండాలు ఈ గ్రామ పంచాయతీలో. ఈ మరిపేడ గ్రామము బంగ్లా అంటారు, అక్కడ సీతారాంపురం అనేది ఒక చిన్న విలేజ్. ఇవన్నీ కలుపుకుంటూనే మరిపేడ గ్రామ పంచాయతీ. అయితే ఉన్నంత లోపటినే ఇక్కడ అప్పుడు సైడ్ డ్రైన్స్ లేకుండే, ఉన్న సైడ్ డ్రైన్స్ నిర్మించడం జరిగింది. ఈ విధంగా రోడ్లు అంటే అప్పుడుగా అంత సరిపడా నిధులు లేవు కాబట్టి రోడ్ల వ్యవస్థ మేము బాగా చేయాలి. సైడ్ డ్రైన్స్ అవసరం ఉంది కాబట్టి సైడ్ డ్రైన్స్ చేసినాం. ఆ టర్మ్లో నేను వార్డు మెంబర్గా ఉన్నప్పుడు చేయగలిగిన. సార్, మీరు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు సార్. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సార్. మరి అధికారంలోకి వచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి కారణం ఏమై ఉంటుంది సార్? సరే, అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాం చానాల దనక. సురేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇక్కడనే ఉన్నాం. ఆ తర్వాత సురేందర్ రెడ్డి గారు ఎంపీగా ఒకసారి అంటే చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర వారిది. ఎంపీగా ఇక్కడి నుంచి ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వారు యాక్టివ్ రాజకీయాలకు రాలేదు. ఆ పరిస్థితిలో ఇక్కడ అప్పుడు సురేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కాంగ్రెస్లో రెడ్డి నాయక్ని ఎమ్మెల్యే చేయడం జరిగింది. సురేందర్ రెడ్డి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నాం కూడా రెడ్డి నాయక్ గారి నాయకత్వాన్ని పనిచేయటం జరిగింది. అయితే తర్వాత తెలంగాణ ఉద్యమం కూడా మేము కాంగ్రెస్లో ఉండే ఉద్యమం చేసినాం. అప్పుడు కూడా మేము ఉద్యమంలో పాల్గొన్నాం. తర్వాత అప్పుడు వచ్చిన ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కాంగ్రెసే. అప్పుడు రెడ్డి నాయక్ గారు ఓడిపోవడం జరిగింది. ఒక టర్మ్ ఖాళీగానే ఉండరు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుంచే గెలిచిన తర్వాత సరే ఇక్కడ మనం ఒక అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుద్దనేటువంటి ఆ రెడ్డి నాయక్ గారి ఆలోచనతోని అందరం కూడా మనం బీఆర్ఎస్లో పార్టీలోకి పోదామంటే ఆ విధంగా ఆ పార్టీలోకి పోవటం జరిగింది. సార్, ఇప్పుడు మరిపేడ గ్రామ పంచాయతీ మరిపేడ మున్సిపాలిటీగా మారింది సార్. ఇక్కడ ఈ సరౌండింగ్ గ్రామ పంచాయతీలు ఈ మున్సిపాలిటీలో విలీనం చేశారు. మరి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి సార్? యాక్చువల్గా గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అన్ని నిధులు రాకపోయేది. అంటే ఫస్ట్ ఈ మున్సిపాలిటీ అయ్యే మూమెంట్లో యాక్చువల్గా కూడా మాది మేజర్ గ్రామ పంచాయతీ 18 తండాలు ఉండే. అయితే ఈ మరిపేడని విడగొడితే ఆఖరి ప్రపోజల్ కూడా పంపే కాడికి వచ్చింది. 5 గ్రామ పంచాయతీలుగా విడగొట్టే కాడికి వచ్చింది అన్నట్టు. అయితే సరే ఈ 18 తండాలంటే దరిదాపు ఒక 3 గ్రామ పంచాయతీలు అవుతాయి. అప్పుడు నిధుల కొరత ఉంటుంది. తండాలల్లో ఇంటి పనులు కూడా అంతంత మాత్రమే. కాబట్టి సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నదని చెప్పి ఇదంతా ఒక మున్సిపాలిటీ అయితేనే మనకు వచ్చే నిధులు సమానంగా ఉంటాయి, అభివృద్ధి జరుగుద్దనే ఉద్దేశంతో అప్పుడు నేనే ఇనిషియేట్ తీసుకొని 5 గ్రామ పంచాయతీలు వద్దు, మనది మున్సిపాలిటీ ఉండాలని చెప్పి ఒక 5,000 సంతకాలతోని సేకరించి ఇది మొత్తం మన 18 తండాలు అయితేంది, మరిపేడ విలేజ్ అయితేంది, సీతారాపురం, బంగ్లా ఇవన్నీ కూడా ఒకటే మున్సిపాలిటీ ఉండాలని మేము మెమోరాండం ఇవ్వటం జరిగింది. దాని ప్రకారంగా మాది మున్సిపాలిటీ జరిగింది. అయితే ఈ మున్సిపాలిటీ అయినాక వాస్తవం కూడా మాకు నిధులు వచ్చినాయి.
ఎస్డిఎఫ్ కింద మా మున్సిపాలిటీకి రాగానే 25 కోట్లు వచ్చినాయి. 25 కోట్లతోనే మేము సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ, తర్వాత ఇక్కడ మేము ఈ ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నాం. అక్కడ మేము ఒక పార్క్ చేయగలిగినాం. తర్వాత ఆడిటోరియం కట్టించుకోగలిగినాం. చాలా డెవలప్ అయింది. మేము అనుకున్న ప్రకారమే నిధులు వచ్చినాయి. సరే, ఆ తర్వాత కూడా ఇంకా 10 కోట్లు కూడా వచ్చినాయి. వాటితో కూడా సరే ఆ 25 కోట్లు వచ్చిందో తీసుకున్న కాంట్రాక్టర్ సరే దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. తర్వాత కొంచెం ఆ పనులు ఆలస్యమైనప్పటికి కూడా అన్నీ పూర్తి చేయడం జరిగింది. కానీ మేము తృప్తి ఉన్నది, మాకు అభివృద్ధి చేయగలిగినాం అనే తృప్తి ఉన్నది. సార్, మేము ఈ మున్సిపాలిటీలో అక్కడ ప్రజా వాయిస్ తీసుకున్న క్రమంలో ఈ రోడ్డు మార్గాలు కొంచెం ఇరుకుగా ఉన్నాయి, వెడల్పుగా లేవు, అలాగే పారిశుద్ధ్యం కూడా కొద్దిగా కుంటుపడిందనే మాట వెలిబుస్తున్నారు సార్. మధ్యలో కూడా కొన్ని పనులు కాంట్రాక్టర్ వదిలేసిపోయడం కూడా జరిగిందని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగటం వాస్తవం. పారిశుద్ధ్య పనులు మేము వచ్చినాక సరే ఒక 3 ట్రాక్టర్లు, ఇప్పుడు కూడా మొన్న కూడా 2 ట్రాక్టర్లు వచ్చినాయి. 5 ట్రాక్టర్లతో పనిచేస్తున్నాం. పారిశుద్ధ్య 5 ఆటోలు పెట్టడం జరిగింది. అంటే ఎంత ఉన్నా కూడా ప్రతి తండాకు పారిశుద్ధ్య మనుషులు పోవాలి. కాబట్టి ఒక 5 రోజులక 6 రోజులక ఆ టైం టేబుల్ ఫిక్స్ చేసి దాంట్లో ప్రతిరోజు అంటే కూడా వీలు పడదు. అట్లా డివిజన్గా ఏర్పాటు చేసి ఒక్కొక్క తండాకు ఒక్కొక్క రోజు ఆ విధంగా పోవటం వల్ల ఉంటుంది. పారిశుద్ధ్య విధానం ఎటువంటి అవకతవకలు లేవు. తర్వాత మీరు అన్నట్టు ఏది రోడ్లు ఇరుకుగా ఉన్నాయన్నారు. అసలు ఒకప్పుడు మా మైనర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మీరు చూస్తే మా ఇంటి ముందర కూడా ఇంత రోడ్లు లేవు. చాలా ఇరుకు బజార్లు, ఎక్కడ కూడా ఒక ట్రాక్టర్ పోయేటువంటి బజార్లు కావు. నేను వచ్చిన తర్వాతనే అప్పుడు సర్పంచ్ లక్ష్మారెడ్డి గారు ఉండి వారి నాయకత్వాల ఇవన్నీ కూడా 20 నుండి 25 ఫీట్ల రోడ్లు చేయడం జరిగింది. అదే కాకుండా మాది బంగ్లా అక్కడ డెవలప్ అవుతుంది. అప్పుడే మాది సమితి అయింది. మరి చెన్నారెడ్డి గారి పీరియడ్లో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇది సమితి. అప్పుడు అభివృద్ధి చెందుతుందని మేము ముందు చూపుతూనే అక్కడ బంగ్లా కాడ ఎక్కడ కూడా 30 ఫీట్ల బజారు తీసినాం. బంగ్లా దగ్గర మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడైనా 30 కాకపోతే ఎంక్రోచ్మెంట్ అయింది. ఇప్పుడు కొన్ని 30 ఫీట్లు తీసింది, ఇలా 20-25 ఫీట్లకే ఎంక్రోచ్మెంట్ అయినారు. మేము ఇండ్లు లేని కాడ కూడా ఇండ్లు డెవలప్ అవుతుంది కాబట్టి 30 ఫీట్లు చేసి వదిలిపెట్టినాం. కాబట్టి ఇలా ఆ విధంగా ఉంది. రోడ్ల విషయాలు మాత్రం ఇక్కడ ఉన్నట్టు ఇంకెక్కడ కూడా లేవని అనుకుంటా నేను. ఎక్కడ కూడా 30 ఫీట్లు తీసినాం. విలేజ్లో మాత్రం 20 నుండి 25 ఫీట్లు ఉన్నాయి. తండాలలో కూడా తండాలలో అసలు రిక్షా పోయే బజార్లు కూడా లేవు. అక్కడ కూడా మేము హెల్ప్ చేసినాం. అక్కడ కూడా 20 ఫీట్ల నుంచి 25 ఫీట్ల రోడ్డు ఉన్నాయి. 20 ఫీట్లకు తక్కువ ఏడలేవు. సార్, మీరు వైస్ చైర్మన్గా పనిచేశారు సార్. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. అధికార పార్టీ నుంచి ఎలాంటి నిధులు ఈ మరిపేడ మున్సిపాలిటీ తీసుకొచ్చారు? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సార్? మాకు ఈ టర్మ్ లోపల ఒకసారి స్పెషల్ డెవలప్మెంట్ కింద మాకు 25 కోట్లు వచ్చినాయి. తర్వాత కూడా ఇంకొక 10 కోట్లు వచ్చినాయి. మళ్ళీ కూడా ఎలక్షన్ల ముందు మాకు 25 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయి. వాటికి సంబంధించిన టెండర్లు అయినాయి, అగ్రిమెంట్ అయింది, అన్నీ అయినాయి. ఈ లోపల అంటే వర్క్ కూడా స్టార్ట్ అయిందంటే శంకుస్థాపనలు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారటం వల్ల ఆ టెండర్లు క్యాన్సిల్ చేసిండ్రు. అవన్నీ క్యాన్సిల్ కనుక ఆ టెండర్స్ కనుక ఉండి ఆ పనులు జరిగితే చాలా వరకు నేను అనుకుంటే 80% రోడ్లు డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేటి ఉండే. సార్, మేము ఈ కొన్ని తండాలలో పర్యటించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తాం సార్. మేము వ్యవసాయం చేసుకొని బతికే జీవనాధారం మాది. మున్సిపాలిటీ వల్ల పన్నులు ఎక్కువ పడుతున్నాయి, దానివల్ల మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనే ఆవేదన వ్యక్తం చేయాలి. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అది యాక్చువల్గా మీరు అన్నది కరెక్టే. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇన్ని పనులు లేకుండే. మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం ఇక్కడ పన్నులు మీరు అన్నది వాస్తవం, పన్నులు ఎక్కువ పడ్డాయి. మేము కూడా అప్పటి నుంచి కూడా ఈ పనులు ఎక్కువ పట్టే దాన్ని రివైజ్ చేయాలనేది రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. మేము తీర్మానాలు కూడా 2 సార్లు CMDA కూడా పంపినాము.
అయితే వాస్తవంగా కొన్ని దిక్కులు ఇప్పుడు చూసుకునే ఉంటే రెంటల్ వాల్యుయేషన్ మీద ఇంటి పన్ను నిర్ణయించారు. ఇక్కడ ప్రాపర్టీ వాల్యుయేషన్ మీద వేయటం జరిగింది. అప్పుడు ఎందుకు జరిగిందో సరే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కొన్ని ఆ విధంగా కొంత పన్నుల వ్యవస్థ ఎక్కువ పడ్డది. దాన్ని కూడా మేము గత మున్సిపాలిటీ అంటే మా టర్మ్ కంటే ముందు కూడా మేము తీర్మానం చేసినాం ఈ పన్నులని సరిదిద్దాలని. అయితే దీంట్లో జోన్ల వారీగా విభజించాలని చెప్పినాం. ఎట్లా అంటే కమర్షియల్ వేరు, రెసిడెన్షియల్ వేరు, ఇప్పుడు తండాలు ఉన్నాయి, అటువంటి 3 జోన్లుగా విభజించాలి, పన్నులు తగ్గించాలని మేము తీర్మానం చేసి CMDAకు పంపించడం జరిగింది. తీర్మానం కూడా చేసినాం. నేను అనుకుంటా పన్నులు కూడా తగ్గేటువంటి వ్యవస్థ వస్తుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందినాయి సార్ ఈ మున్సిపాలిటీ? సరే, సంక్షేమ కార్యక్రమాలంటే ముఖ్యంగా పెన్షన్లు ఎక్కువ వచ్చినాయి. ఎప్పుడో రాజశేఖర రెడ్డి పీరియాల 200 ఉండే, అటువంటిది 2000 రూపాయల పెన్షన్లు వచ్చినాయి. అదేవిధంగా మరి రైతు బంధు ఎప్పుడు కూడా మేము అనుకోలేదు ఇది చాలా రైతులకు ఎంత మేలు చేసిందంటే, మామూలు రైతు ఒక షావుకారి గాడికి పోయి విత్తనం వేసిందంటే అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ రైతు బంధు రావడం వల్ల ఇటువంటి ఇబ్బందులు తప్పినాయి. మంచిగా మాకు టైంకు విత్తనాలు కానీ ఎరువులు కానీ తెచ్చుకునేటువంటి అవసరాలకు మాకు రైతు బంధు అందింది. సంవత్సరానికి 2 కార్లు అందినాయి. అదేవిధంగా మాకు ఈ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇటువంటి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని చెప్పి మంచిగానే ఉన్నాయి, ప్రజలు అనుభవించిండు. సార్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీలతోటి అధికారంలోకి వచ్చింది సార్. మరి ఎలాంటి సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి సార్ మన మున్సిపాలిటీ? సరే, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను పెట్టింది ఎలక్షన్ల ముందు. ఇంటింటికి తెలిసి గ్యారంటీ అని చెప్పి ఆ గ్యారంటీ కార్డులు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా నమ్మారు. కానీ 6 గ్యారంటీలు అమలు చేస్తే చాలా మంచిదే, కానీ అమలు కావటం లేదు. అమలు కాకపోవటం కూడా ఇదివరకున్న సంక్షేమ పథకాలనే కోతేసిండ్రు. ఏది రైతు బంధు రావటం లేదు. ఇప్పుడు పెన్షన్లు కూడా ఏదో 4000 చేస్తామన్నారు, అది రావటం లేదు. వాళ్ళన్న గ్యారంటీలు ఇంతవరకు కూడా ఏది కూడా అమలు కాలేదు. ఒకవేళ వాళ్ళన్న గ్యారంటీలు కనుక అమలు చేస్తే ఇది ప్రజలకు చాలా మేలు జరిగే కార్యక్రమాలే, కానీ అమలు కావట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపణ ఏంటంటే సార్, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, రాష్ట్రాన్ని దోచుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము సంక్షేమ పథకాల విషయంలో కొంచెం ఆచితూచి అడిగాల్సి వస్తుందని. ఇది ఎంతవరకు వస్తుంది సార్? అప్పుడు కూడా ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్ని రేషన్ కార్డు లేకుండే, ఇవి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఆ కార్డులు పెంచడం జరిగింది. కానీ ఏదో మరి వాళ్ళ ఆరోపణలు మాత్రం అబద్ధమని నేను అంటున్నా. ఇప్పుడు ఇచ్చిండ్రు, సరే పోనీ, వాళ్ళ 6 గ్యారంటీలు కానీ వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ ఏవి కానీ ఎన్నో హామీలు ఇచ్చారు. సరే పోనీ, వాళ్ళే అమలు చేయట్లేదు, అట్లా పక్కకు పెడతాయి. కానీ ఉన్న హామీలు ఉన్నటువంటి సంక్షేమ పథకాలని ఎందుకు అమలు చేయట్లేదు? ఈ రోజు వరకు రైతు బంధు పడతలేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాలు కూడా చేయటం లేదు. పోనీ వాళ్ళు చేసేటి కొత్త పథకాలు, సరే నిధులు ఉన్నాయో లేవో అది మనకు తెలియదు, వాళ్ళకు తెలుసు. కానీ ఉన్న పథకాలను ఎందుకు గవర్నమెంట్ రన్నింగ్ కాదు, ఈ రన్నింగ్ పథకాలని ఎందుకు అమలు చేయటం లేదనేది ప్రశ్న. అంటే మీరు అనేది అంటే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి కదా తప్పకుండా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినమంటున్నారు, 2 లక్షల రైతు రుణమాఫీ చేసినామంటున్నారు, 500 రూపాయలు మద్దతు ధర బోనస్ ఇచ్చినామంటున్నారు సార్, 200 యూనిట్ల కరెంటు అమలు అవుతుంది, మీరు కళ్ళ ముందు అవ్వబడుతున్నారు, ఎందుకు అవాస్తవాలు మాట్లాడుతుంది అంటున్నారు సార్. మీరు ఇప్పుడు ఏది రైతు పంటకు బోనస్ ఇచ్చినామంటారు. ఫస్ట్ విడతల ఐకేపీ నుంచి తీసుకున్న దాంట్లో సరే వెనుకో ముందో పడ్డాయి. తర్వాత 2వ విడత కాంచి ఇప్పటిదాకా ఆ 500 బోనసే లేదు. అక్కడ ఏది ఇంప్లిమెంట్ కావటం లేదు. వాళ్ళు అనటే కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయటం లేదు. దానివల్ల రైతు బంధు నష్టపోయినారు. వాళ్ళన్నా సరే అదన్నా వచ్చినా అది బాగా. ఉచిత బస్సు అని అంటారు. ఉచిత బస్సు ఎవరికి కూడా ఇది లాభదాయకం కాదు. కానీ ఇటువంటి రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే రైతులకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు మాత్రం అది వేస్ట్ పథకం. అది నా ఉద్దేశంలో. సరే, ఉచిత కరెంట్ అంటారు, చాలామంది కూడా రాలేదు. అది కూడా మా ఊళ్ళో ఉన్నది.
ఇంత జనాభాలో చాలా తక్కువ మందికి ఏదో చేస్తున్నారు. చాలా మందికి 80% వాళ్ళకు ఆ పథకమే అందటం లేదు. ఇటువంటి పథకాలు పెట్టి ఏదో ఎక్కడో ఒకటి అర ఇచ్చి మేము ఇచ్చినా అని చెప్పుకుంటాను తప్ప పథకాలు అమలు కావట్లేదు. సార్ త్వరలో స్థానిక మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ స్థానిక సంస్థ ఎలక్షన్లు రాబోతున్నాయి సార్. ఈ ఎలక్షన్లలో మద్యం, డబ్బు, ప్రలోభాలకు ప్రజలు రాజకీయ పార్టీలు గురి చేస్తున్నాయి అంటున్నారు సార్. దీని కట్టడికి ఒక సీనియర్ నాయకుడిగా మీకు సౌమ్యుడిగా మంచి పేరుంది సార్. ఎలాంటి సూచన చేయగలుగుతారు ప్రజలకు, ఓటర్లకు? ఇప్పుడు మద్యానికి డబ్బులు ఆశపడ్డారు కాబట్టి ఇదైనటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు నేనంటే ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే మద్యానికి కానీ డబ్బులకు కానీ అమ్ముడు పోకుండా పనిచేసే నాయకునికి, పనిచేసే పార్టీకి ఓట్లేసి పనిచేసే గవర్నమెంట్ తెచ్చుకోవాలని చెప్పి నా అభిప్రాయం. సార్, ఈ యువత డ్రగ్స్కు, మద్యానికి బానిసై నిర్వీర్యం అయిపోతుంది సార్. ఇక్కడ ఈ జిల్లాలో ఇక్కడ మూడు జిల్లాల సరిహద్దులు ఉంటాయి సార్. ఇక్కడ అంటే మత్తు పదార్థాలు ఎక్కువ అక్రమ రవాణా జరుగుతుందని వినికిడి వస్తుంది సార్. యువత చెడు మార్గంలో పోకుండా ఉండడానికి ఒక సీనియర్ నాయకుడు ఎలాంటి సూచన చేస్తారు? దీన్ని కట్టుదిద్దడానికి మీరు కూడా ఒక పౌరుడిగా ఎలాంటి సలహాలు, సూచన ఇస్తారు సార్? ఇది వాస్తవం. యువత కాదు, చదువుకునే స్కూళ్ళలో కూడా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. దీన్ని గవర్నమెంటు చాలా పకడ్బందీగా చేసి ఒక టాస్క్ ఫోర్స్ ఇంతకుముందు ఉండే ఈ కుటుంబ నియంత్రణ కొరకు అప్పుడు ఫస్ట్ ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక అది చాలా సక్సెస్ అయింది. గుడుంబా పెట్టే వాళ్ళకు ఏదో ఆల్టర్నేటివ్గా ఇది బర్రెలు కానీ ఏదైనా అట్లా ఇచ్చి వాళ్ళని ఇస్తే గుడుంబా చాలా కంట్రోల్ అయింది విలేజ్లలో. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎవరు దాన్ని పట్టించుకోకపోవటం వల్ల మళ్ళీ యథాప్రకారం అయింది. కాబట్టి దీని యొక్క పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఒక పోలీసు వ్యవస్థనే కానీ దీనికి ఒక స్పెషల్గా దీనికి ఒక డిపార్ట్ని ఏర్పాటు చేసి ఒక పోలీసు వ్యవస్థలనే కానీ ఎక్కడైనా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఇది తప్పకుండా అరికట్టాలని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.